మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు శ్రావణి శివ, ప్రాపర్ ఆంధ్ర మార్కాపురం. కాకపోతే 3 years బ్యాక్ జాబ్ కోసమని శంషాబాద్ వచ్చాము. 3 years నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఫుల్ టైం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తూ పార్ట్ టైంగా వెస్టేజ్ని టేకప్ చేశాను. లాస్ట్ మంత్ సిల్వర్కి క్వాలిఫై అయ్యాను. ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరఫు నుంచి బూట్ క్యాంప్ ప్రతిసారి జరుగుతుంది. ఇది 16 బూట్ క్యాంపు. నేను రావడం 2nd బూట్ క్యాంప్. ఇది నేను ఇక్కడ తెలుసుకున్నది ఏమిటంటే, ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పే ప్రతి ఒక్క మాట రాజులు చెప్పాలంటే ఇది అదని లేదు. సార్ చెప్పే మాట రాసుకోవాలంటే ఒక డైరీ కూడా సరిపోదు అనుకుంటా. ఎందుకంటే అలాంటి ప్రతి ఒక్క మాట హార్ట్కి టచ్ అయ్యేదే ఉంటుంది. కాబట్టి నిన్న చెప్పిన మాటలలో నాకు నచ్చింది ఏంటంటే, హార్ట్కి టచ్ అయ్యింది ఏంటంటే, నువ్వు ఫస్ట్ చేసుకుంటూ పోయేది చేసుకుంటూ వెళ్ళాలి. చేయకుండా నాకు రాలేదు చెయ్యలేదు అంటే కుదరదు. ఫస్ట్ నీకు చేతనైంది చెయ్యి. రావాల్సిన టైంలో వచ్చేది ఖచ్చితంగా 100% వచ్చిందని చెప్పారు కదా, అదొకటి నచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే, బూట్ క్యాంపులు చాలా జరగవచ్చు, కాకపోతే జరిగిపోయిన ఏ సెకండ్ మనకు రాదు. అది ఎంజాయ్మెంట్ కానీ ఏదైనా కానీ అదొకటి నాకు కనెక్ట్ అయింది. ఎందుకంటే ప్రతి ఒక్క సెకండ్ జరిగిపోయింది, అది ఇంకా గతము, అది మనకు రాదన్నమాట. అదొకటి కనెక్ట్ అయింది. ఇంకొకటి పిఎస్ఆర్ది ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్ అది. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్, థ్యాంక్ యూ పిఎస్ఆర్ గురూజీ గారు. ఇంకోటి డిగ్రీ స్టూడెంట్ మేడం జ్యోతి మేడం చెప్పారు కదా, ఆ మాట ఒకటి కనెక్ట్ అయింది. ఏంటంటే, ఒక వయసు వచ్చేసరికి మనకు సంపాదించే కొడుకైనా ఉండాలి, లేదంటే పెద్దలు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలని. అది బాగా కనెక్ట్ అయింది. అదైతే నిజమే. ఒక వయసు వచ్చిన తర్వాత మనకు చెయ్యాలన్న ఆలోచన కోరుకున్నా కూడా హెల్త్ సహకరించకపోవచ్చు, వయసు సహకరించకపోవచ్చు. అందుకే ఆస్తి కానీ ఏదైనా ఉంటే మనము లైఫ్ని లీడ్ చేయడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మా అమ్మకి కూడా మేము అమ్మాయిలమే. మా అమ్మ ఎప్పుడు ఫీల్ అవుతుంటుంది కొడుకు లేరని. కాకపోతే వెస్టేజ్లో నిలబడి నేను లీడ్ చేసి మనీ మంచిగా సంపాదించి మా అమ్మకు కొడుకు లేని లోటు తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇది నా ఇంకోటి సార్ పేరు నాకు గుర్తులేదు, సాంగ్ పాడారు కదా ఒకసారి. పువ్వు పేర్చితేనే దండ అవుతుంది, ఒక పువ్వుతో దండ కాదు. ఇంకోటి ఇటుక పేర్చితేనే గోడ అవుతుంది, గోడ పేర్చితేనే పెద్ద మేడ అవుతుంది అని చెప్పారు. అంతే, గోడ ఉంటే ఎందుకు పనికిరాదు. 10 గోడలు కలిస్తేనే మేడ అవుతుంది. మేడ ఉంటేనే 10 మంది ఉండడానికి నీడనిస్తుంది. అదొకటి బాగా కనెక్ట్ అయింది. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క లీడర్ది, ప్రతి ఒక్క గురువులది, అందరిది తెలుసుకోవాల్సిందే ఉంది. ఇంకొకటి ఎంజాయ్మెంట్ పరంగా, దేని పరంగా, హెల్త్ పరంగా, పైసల పరంగా